విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ఒక భారీ బహిరంగ సభ, దాంతోపాటు 2,10,000 కోట్ల రూపాయలు సంబంధించిన పనులకి శంకుస్థాపనలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు యువనాయకులు లోకేష్ సమక్షంలో ఆ కార్యక్రమం చేసుకుంటారు. ఆ ఆనందంలో ఉండగానే నిన్న ఏదైతే ఉత్తరాంధ్ర ప్రజలే కాదు ఈ రాష్ట్రానికే ఒక చిరకాల కోరికది, మన ఆంధ్రుల ఆత్మగౌరవం, తెలుగువాడి గుండె చప్పుడు, అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మరి గత 1400 రోజులుగా ఏదైతే కార్మికులు కానీ ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాల ప్రజలు చేస్తున్న పోరాటానికి ఈరోజు ఒక శాశ్వత పరిష్కారం 11,500 కోట్ల రూపాయల రెవెన్యూ ప్యాకేజ్ దాన్ని నిన్న కేంద్ర కేబినెట్ ఆమోదించడం, ఈరోజు గౌరవ శాఖ మంత్రి దాని విధి విధానాలు కూడా ప్రకటిస్తున్నారు. ఈ శుభవార్త అందరితో షేర్ చేసుకోవాలని, అలాగే ప్రత్యేకించి మా కూటమి జనసేన కానీ బీజేపీ కానీ నాయకులు కార్యకర్తలు నియోజకవర్గం అంతా కూడా ఒక పండుగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. పెద్ద ఎత్తున మా నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఈ మంచి వార్తని సెలబ్రేట్ చేసుకోవాలి, అందరూ క్రాకర్స్ కాల్చి ఈ ఆనందం పంచుకోవాలని తీసుకెళ్ళి రావడం జరిగింది. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనందరం కూడా చూస్తూ ఉన్నాం. విశాఖపట్నం ముఖ చిత్రాన్ని మార్చిన పరిశ్రమ. మామూలుగా పరిశ్రమలు అంటే ఏదో కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే ఏదైనా కొన్ని పోరాటాలు పరిస్థితులకి లేదు కొన్ని పాఠాలు అంటే పలాని సౌత్లో ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఎక్కడ పెట్టాలి ఏంటి, లేదు నార్త్లో పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఏంటి, ఈ స్టీల్ ఇండస్ట్రీ ఎక్కడ పెడితే లేకపోతే ఇంకొక పెట్రోలియం పెట్టుకుని ఇట్లాగా పాఠాల మీద ఆ ఇండస్ట్రీలు అలకేట్ చేస్తూ ఉంటారు. కానీ డైరెక్ట్ కంటే భిన్నమైన నేపథ్యంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వరకు వచ్చింది. మామూలుగా ఏదైనా పరిశ్రమ వస్తూ ఉంటే ప్రజలు పొల్యూషనో లేకపోతే అక్కడ వాళ్ళకి ఊరు పోతాయనో లేదు వేరే ఇబ్బందులు వస్తాయనో పరిశ్రమలకు వ్యతిరేకంగా పబ్లిక్ హియరింగ్లో కానీ వాటికి మహాపరిష సంఘాలు కానీ లేకపోతే ప్రజా సంఘాలు కానీ పోరాటాలు చేస్తాయి వ్యతిరేకంగా. అటువంటి దానికి భిన్నంగా స్టీల్ ప్లాంట్ మాకు కావాలి అని చెప్పి ప్రజలు పోరాటం చేసిన ఏకైక పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఆ రోజు ఎంతోమంది ఎంపీలు సౌత్ ఇండియాలో అంటే మనకు ఆంధ్ర రాష్ట్రమే కాదు తమిళనాడు కర్ణాటక సంబంధించిన ఒరిస్సా సంబంధించిన ఎంపీలు కూడా ఆ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామాలు కూడా చేయడం జరిగింది. అంతేకాదు 32 మంది ప్రాణత్యాగం, మామూలుగా ఒకరిద్దరు కాదు, ఈ స్టీల్ ప్లాంట్ సాధన కోసం 32 మంది వ్యక్తులు వాళ్ళ అసూలు బాధించారు. అటువంటి వాళ్ళ ప్రాణత్యాగంతో ఈ విశాఖపట్నం మనం సాధించుకోవడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత విశాఖ నగరానికి కూడా ఉక్కు నగరంగా పేరు వచ్చింది. ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కానీ దాని అనుబంధ పరిశ్రమ ట్రాన్స్ఫర్ ఇండస్ట్రీస్ కానీ ఉపాధి చూసుకుంటే లక్షలాది మంది విశాఖపట్నానికి చదువు రావడం జరిగింది. ఆ ఒక ఇండస్ట్రియల్ సిటీగా విశాఖపట్నానికి పేరు వచ్చింది కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ద్వారా. అటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ స్టార్టింగ్ నుంచి కూడా ఒక మంచి క్వాలిటీ స్టీల్, ప్రపంచంలోనే ఒక మంచి నాణ్యతకు పేరుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడు కూడా ముందుండేది. అటువంటి స్టీల్ ప్లాంట్ అనేక ఒడిదుడుకులు కూడా ఫేస్ చేయడం జరిగింది. నేను 2004 అప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు గౌరవ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటారు. ఆ సమయంలో కూడా స్టీల్ ప్లాంట్ డిజిటల్ ప్రపోజల్ వచ్చినప్పుడు అప్పుడు స్వర్గీయ ఎర్రవనాయుడు గారు మాకు పార్లమెంట్ పార్టీ లీడర్గా ఉన్నారు. ఎర్రవనాయుడు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం చెప్తే వెంటనే చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారితో మాట్లాడి మా ఎంపీలు బృందం వస్తూ ఉన్నారు, వాళ్ళందరూ కూడా మీకు ఆ స్టీల్ ప్లాంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దానికి మీరు హెల్ప్ చేయండి అని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారితో మాట్లాడితే ఆ రోజు మేము పార్లమెంట్ సభ్యులందరం కూడా విశాఖపట్నంలో అప్పుడు ఎంఎస్ పూజ గారు ఉన్నారు, అనకాపల్లి నేను ఎంపీగా ఉన్నాను, అలాగే పార్లమెంట్ పార్టీ లీడర్గా ఎర్రవనాయుడు గారు ఉన్నారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి లోక్సభలో 29 మంది ఎంపీలు ఉన్నాం.
11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. మొత్తం 42 మంది ఎంపీలను కూడా ఆ రోజు వాజ్పేయి గారిని కలిసి చంద్రబాబు నాయుడు గారు జవాబున్నారు ఇట్లా స్టీల్ ప్లాంట్ గురించి అంటే ఆయన వెంటనే నవ్వి చంద్రబాబు గారు మొత్తం అన్ని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ఇన్వెస్ట్మెంట్ జరగదు అని హామీ ఇచ్చి ఆ రోజు దాన్ని డిఫర్ చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నాం. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా రకరకాల కారణాలు, దానికి విడుదలకు లేకపోవడం కావచ్చు, లేకపోతే వేరే ప్లాంట్ అనేక క్రైసిస్ ఫేస్ చేయడం కావచ్చు, ఏది ఏమైనా కూడా స్టీల్ ప్లాంట్ అనేది సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక నెపం చెప్పడం, లేకపోతే ఏదో ఒక విధంగా ప్రైవేటైజ్ చేస్తా ఉన్నాం, లేకపోతే అమ్మేస్తా ఉన్నారు, లేకపోతే ఆల్రెడీ పిఎఫ్ఆర్కి వెళ్ళిపోయింది, లేదంటే ఆ డిజిటల్ మినిస్ట్రీ దీని మీద డిసిషన్ తీసుకున్నారు, అలానే అదాని తీసుకున్నారు, అంబానీ తీసుకున్నారు, లేకపోతే మెట్టలు తీసుకున్నారు, ఇట్లా ఎవరో ఒకరు తీసుకుంటారని చెప్పి ఎంతో మంది వచ్చిపోతున్నారని చెప్పి రకరకాల ఇవి కూడా దీంతో వచ్చేసాయి. ఇది ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్కి వాళ్ళు నోటిఫికేషన్ అంతా ఇచ్చి మొత్తం ప్రాసెస్ స్టార్ట్ చేశారో వెంటనే అప్రాంతమైన యూనియన్స్ కానీ, అలాగే కార్మిక సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలు కానీ, నిర్వాసితులు కానీ, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరూ కూడా దీని మీద దృష్టి పెట్టి ఇది మామూలు పరిశ్రమ కాదు, ఇది తెలుగువాడి విశ్వాసం, ఒక గుడ్డి జబ్బు లాంటిది, ఇది మనందరి ఆత్మగౌరవం, ఇటువంటి స్టీల్ ప్లాంట్ అనేది ఏదో నష్టాల బాటలో ఉంది కాబట్టి మూసేస్తున్నాం అని చెప్పి ఏదో కారణం చెప్పి మూసేయడానికి వీల్లేదని చెప్పని అందరం కూడా ఒక మాట మీదకి వచ్చి అందరూ దానికోసం కలిసి పోరాటం చేయడం కూడా మనం చూసాం. మరి ఆ నేపథ్యంలోనే నేను కూడా మరి అప్పుడు నేను నార్త్ ఎమ్మెల్యేగా ఉన్నాను. నార్త్ ఎమ్మెల్యే పదవికి ఆ రోజు నేను రాజీనామా